ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సైనికుల్లా పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద, మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద, బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు, యువత విపరీతమైనటువంటి పాల్గొన్నారు. జీవిత చరిత్రలో 20 సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నాకు తెలిసినట్టు ఎప్పుడు జరగలేదు. అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా స్వచ్ఛంగా అర్థమైంది. అది కూడా ఉసుకేస్తే రాలన్నటువంటి జనం. అందులో పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం, అడ్డము లారీలు పెట్టడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు స్వచ్ఛంగా సభాస్థలాన్ని చేరుకున్నారు. ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం వల్ల, పోలీస్ అధికారులు చేసినటువంటి దుర్మార్గం వల్ల, కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీస్ అధికారులు చేసిన దుర్మార్గం అనేటువంటి చూసాము. అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణ